వెహికల్. ఇందులో మనకి డిజిటల్ మీటర్ ప్రొవైడ్ చేస్తారు. డిజిటల్ మీటర్ ప్రొవైడ్ చేయడం వల్ల మనకి ఇందులో అంటే ఏంటంటే మనకు కాల్ అలర్టింగ్, తర్వాత మెసేజింగ్ ఇవన్నీ మనకు ఇంట్రొడ్యూస్ చేస్తారు ఇందులోనే. దీంట్లో మనకు రియల్ టైం రేసింగ్ పర్పస్ అనేదాన్ని కూడా షో చేస్తుంది డిజిటల్ మీటర్లోనే. దాంతోపాటుగా మనకి ఫ్రంటే మనకు ఫ్యూయల్ సిస్టమ్ అనేది ఇవ్వడం జరిగింది. దీంట్లో కామన్గా ఇది ప్రతి ఒక్క వెహికల్ ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు, దాంతో పాటుగానే ఇందులో కూడా ఇంట్రొడ్యూస్ చేస్తారు. సో మన ఫ్యూయల్ ఇంజెక్షన్ ఇప్పుడు మన ఫ్రంట్లోనే వస్తారు దీంట్లోనే. దాంతోపాటుగా మనం చూసినట్టయితే మనకు ఈ డిజిటల్ మీటర్ కలిగినటువంటి వెహికల్కి మనకి ఫ్రంట్ మొబైల్ ఛార్జింగ్ పోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే దీనిలో మనకు ఆటో కట్ ఇంజిన్ అనేది కూడా ఇస్తారు. అంటే ఆటో కట్ ఇంజిన్ ఎలాగంటే, సో మనం ఎక్కడైనా ట్రాఫిక్లో ఉన్నప్పుడు వెహికల్ ఎప్పుడైనా ఆగి ఒక 5 minutes రన్నింగ్లో ఉన్నప్పుడు వెహికల్ దాని తర్వాత ఆఫ్ అవుతుంది. తర్వాత మనము ఒకవేళ ఈ బ్రేక్ యాడ్ చేసి మనం థ్రాటిల్ రన్ చేసామంటే వెహికల్ అప్పుడప్పుడు స్టార్ట్ అవుతుంది. సో అది కూడా మనకి ఇందులో ఇంట్రొడ్యూస్ చేశారు. దాంతోపాటుగా మనకి ఒకటి వాయిస్ అసిస్టెంట్ కూడా ఇంట్రొడ్యూస్ చేశారు. దీంట్లో వాయిస్ అసిస్టెంట్ అంటే మనకు కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ మనకి లాస్ట్ కాల్ ఎవరు వచ్చిందని చెప్పి ఇంట్రొడ్యూస్ చేశారు, అది మనకు షో చేస్తుంది. దాంతోపాటుగానే బూట్ స్పేస్ కూడా దీంట్లో ఓవర్ ఇంట్రొడ్యూస్ చేశారు. మనకు ఒక 32 liters వరకు బూట్ స్పేస్ అనేది ఇవ్వడం జరిగింది. దీంట్లో ఈ 125cc 32 liters వరకు మన బూట్ స్పేస్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ బ్యాక్ సైడ్ చూస్తే మనకి ఇది బ్యాక్ పెయిన్కి రాకుండా అటువంటి వాళ్ళకి ఓవర్ రైడింగ్ చేసే వాళ్ళకి కూడా సపోర్ట్గా ఈ బ్యాక్ పిల్లో అనేది ఇంట్రొడ్యూస్ చేశారు ఇందులో. సో మనం అలాగే బ్యాక్ వచ్చి చూస్తే దీనికి ఇంట్రొడ్యూస్గా మనకి లైట్స్ అనేది ఒక హెవీ లుక్ కంఫర్టబుల్ షో చేస్తుంది. సో ఇక్కడైతే మనం దీన్ని చూసుకోవచ్చు, మనం ఏదైనా వస్తువుల్ని హ్యాంగింగ్ చేయడానికి వాడతాం దీన్ని. లగేజ్ మనము కూరగాయల మార్కెట్కి కానీ ఎక్కడైనా వెళ్ళినప్పుడు దీన్ని ఈజీగా యూజ్ చేసుకోవడానికి దీన్ని యూజ్ చేయొచ్చు.